ఈ పెన్షన్ విషయంలో అధ్యక్ష మనకు కావాల్సిన సదరన్ సర్టిఫికెట్స్ ఇష్యూలో మంత్రి గారు డెఫినెట్గా ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు మనం ఎవరైతే ఇప్పుడు చెప్తున్న ఆటిజం పేషెంట్స్ కానీ లేకపోతే వికలాంగులకు కానీ 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి అసిస్టెన్స్ ఇంకొకరు అవసరం పడుతుంది అధ్యక్ష. వీటన్నిటికీ కూడా మా విశాఖపట్నంలో అయితే సదరన్ స్లాట్స్కి చేయడానికి స్లాట్స్ దొరకట్లేదు అధ్యక్ష. ఒకవేళ విశాఖపట్నం వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే పక్క జిల్లా నర్సీపట్నంలోనో లేకపోతే ఏజెన్సీస్లోనో వాళ్ళకి డేట్ దొరుకుతుంది. అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక పెద్ద ప్రయాసగా మారింది అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో సదరన్ స్లాట్స్ వచ్చే విధంగా ఉండేటువంటి హాస్పిటల్స్, దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్స్కి పర్టికులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళకి జరిగేటట్టుగా చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఈ సదరన్ సర్టిఫికెట్స్ విషయంలో అన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. దీన్ని ఆలోచించాల్సింది కోరుతున్నాను. అనౌన్స్ చేసి కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. 20 minutes మాట్లాడారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులందరినీ ఇటువంటి ఒక ప్రధాన సమస్య మీద దృష్టి పెట్టి ఇవాళ సభలో లేవనెత్తినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ డిజార్డరు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా బిహేవియరల్ డిజార్డరు మొదటి 2 సంవత్సరాల్లో వీటిని గుర్తిస్తేనే నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లలు ఇదేంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సిన పని. పిల్లలు 6 నెలల లోపల నవ్వకపోయినా లేదా ఒక సంతోషకరమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా లేదా 9 నెలల లోపల ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లేకపోయినా, మిమిక్ సౌండ్స్ చేయకపోయినా లేదా 12 లోపల పూశబ్దాలు చేయకపోయినా, 14 నెలల లోపల చేతులు ఊపడం అట్లాంటి చేయకపోయినా లేదా 16 నెలల లోపల కనీసం ఒక శబ్దం కూడా పలకపోయినా లేదా మనం చిన్నపిల్లలు నవ్విస్తూ ఆడితే దీంట్లో నటిస్తూ ఉంటున్నాం అటువంటివి చేయకపోయినా, దానికి స్పందించకపోయినా, 24 నెలల లోపల 2 శబ్దాలు 2 పదాలు కలిగిన చెప్పకపోయినా ఈ వ్యాధి ఉన్న డిజార్డర్ ఉన్నట్టుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా తల్లిదండ్రులు దీన్ని గుర్తించాలి. ఇది ఒక సోషల్ స్టిగ్మా ఉన్న మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే మా పిల్లలు సరిగా లేరు, సరైన ఎదుగుదల లేదు, మానసిక ఎదుగుదల లేదు అని చెప్పడానికి తల్లిదండ్రులు ఎవరైనా ఇబ్బంది పడతారు. అయితే దాన్ని విడనాడాల్సిన అవసరం ఉంది. దీనిలో ఒక ప్రత్యేక డ్రైవ్ నడపడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకు క్షేత్రస్థాయిలో ఉంటున్న ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ లేదా ఇతర హెల్త్ వర్కర్ల ద్వారా దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా ఇంటింటికి వెళ్ళిన సందర్భంగా ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారో వాటిని గుర్తించి వెంటనే వాటిని డిఏసి సెంటర్లకు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక నార్మల్ స్కూళ్లలో బయట 679 బయట సెంటర్లు ఉన్నాయి, 34 డిఏసి సెంటర్లు ఉన్నాయి. అయితే ఇది కాక నార్మల్ స్కూల్లో కూడా చేర్చాలనే విషయం మీద గౌరవ సభ్యులు చెప్పారా, సంబంధిత శాఖతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ బలిత కేంద్రాలపై ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ లేని విషయం గురించి చెప్తున్నారు. కానీ మాకున్న సమాచారం మనకు 1400 ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష 679 బలిత సెంటర్లో. అయినప్పటికీ కూడా ఎక్కడైనా కొరతలు ఉన్నాయా ఖచ్చితంగా దృష్టి పెడతాం. అదేవిధంగా ఈ సమస్యలు కూడా చెప్పారు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ సమస్యలు ఉన్నాయని జీతాల విషయంలో కూడా వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా ఎందుకంటే ప్రధాన సమస్య మన రాష్ట్రానికి మాత్రం పరిమితమైంది కాదు, ఇతర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సమస్య కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఏమైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని ఫాలో కావడానికి చూస్తాం, రిసర్చ్ ఏమన్నా ఉన్నాయో చూస్తాం. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, స్టాఫ్ కొరతలు కూడా తీర్చడానికి ఖచ్చితంగా దృష్టి పెడతాం అధ్యక్ష. ఈ దివ్యాంగుల చట్టం కింద మాత్రమే ఇప్పటిదాకా ఉంది, స్పెషల్ స్కీమ్ గా లేదు. దివ్యాంగుల చట్టం కింద 15,000 పెన్షన్ వస్తుంది అధ్యక్ష. అయితే స్పెషల్ రిహాబిలిటేషన్ స్కూల్స్ గురించి అడిగారు, తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గురించి అడిగారు. అయితే ఇక్కడ అధ్యక్ష ఒక విషయం చెప్పాల్సింది, ఈ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దాన్ని అతి త్వరలోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కాస్త సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చుల నిమిత్తం చేర్చడానికి అవకాశం ఉన్న ఇప్పుడు దీంట్లో ఉందా లేదా అనే విషయం వాస్తవం ఎప్పుడైతే దీంట్లో లేదు అధ్యక్ష. దాన్ని చేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. అయితే తల్లిదండ్రులు చికిత్సను అందించడంలో ఆలస్యం చేసినట్టయితే వారి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది, మెరుగుపడే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. ఆటిజం సిండ్రోమ్ డిసీజ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే అధిక భాగం శిక్షణలు స్పెషలిస్ట్ మరియు ప్రత్యేక విద్యావంతులు ఇవ్వవలసి ఉంటుంది. పాక్షికంగా మెరుగుపడిన కొంతమంది పిల్లలు సాధారణ పాఠశాల విద్యను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కొన్నిసార్లు పిల్లలు తమ ప్రత్యేక పాఠశాలలో కూడా చేర్చాల్సిన అవసరం ఉంటుంది.
బాగా అభివృద్ధి చెందని కొంతమంది పిల్లలు మేధో వైకల్యాన్ని కలిగి ఉండవచ్చు మరియు రోజువారీ జీవన కార్యకలాపాలు కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బందులు పడవచ్చు. తల్లిదండ్రుల నుంచి మద్దతు అవసరం ఉంటుంది. కోవిడ్ కాలంలో కనిపించే స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల COVID-19 తర్వాత ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్న పిల్లలు అధికమవుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం అన్ని జిల్లాల్లో 34 డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రాలని DAICలను స్థాపించడమైంది. ప్రత్యేక స్పెషలిస్టులు ఆటిజం యొక్క ముందస్తు నిర్ధారణ స్క్రీనింగ్ కొరకు పనిచేస్తున్నారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి అవసరమైన శిక్షణ మరియు జోకాలు ఇవ్వబడుతున్నాయి. ప్రతి బోధన ఆసుపత్రిలో సైకియాట్రీ విభాగం కూడా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు అంచనా వేసి చికిత్సను జరుగుతున్నది. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని స్థాపించడమైంది. అదేవిధంగా 679 భవిత కేంద్రాల్లో పిల్లలకి సమ్మిళిత విద్యను అందించడం కోసం, అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి అందించడం కోసం ప్రతి మండలంలో స్థాపించబడిన ఈ భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తాయి. సమగ్ర శిక్షణలో భాగంగా సి ప్రశ్నకి ఆటిజం అవగాహన జరుగుతున్న నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటిజంకు చికిత్స అందించే వైద్య వృత్తి నిపుణులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా 4 Dలు గుర్తింపు కోసం పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ సమయంలో వైద్య అధికారి ఆటిజం వైకల్యం ఉన్న పిల్లలను గుర్తిస్తారు. తర్వాత నిర్వహణకి DAIC సెంటర్స్ కి వారిని నివేదిస్తారు. అన్ని పారామెడికల్ మరియు వైద్య వృత్తి నిపుణులకు జూమ్ సెషన్ ద్వారా వైద్య వృత్తి నిపుణుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య వృత్తి నిపుణులను అసెస్మెంట్ మరియు సర్టిఫికేషన్ లో నైపుణ్యం పొందడానికి వివిధ శిక్షణా కార్యక్రమాలను పంపడం జరుగుతున్నది. యూనిసెఫ్ సమన్వయంతో పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం, మన్యం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ముందస్తు బాల్య అభివృద్ధిపై ఆరోగ్య సిబ్బందికి సామర్థ్య నిర్మాణం గురించి స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రిలో సదరం శిబిరాలు పిల్లలు బుద్ధిమాంద్యం కలిగి ఉన్నట్లయితే వైకల్య ధృవపత్రాన్ని ఇస్తున్నాయి. పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ను అంచనా వేయడానికి వైకల్య విభాగం ద్వారా సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో ఉంది. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ వద్ద అవసరమైన శిక్షణా సౌకర్యాలు అందుబాటులో ఉంచడమైంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడే పిల్లలకి మెరుగైన సమ్మిళిత విద్యను అందించడం కోసం 34 DAICలు అదేవిధంగా 679 భౌతిక కేంద్రాల్లో విద్యను అందించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో మొత్తం 4504 మంది పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో 34 DAICల్లో శిక్షణ పొందుతున్నారు. ధన్యవాదాలు. మంత్రి గారు కూర్చున్నారు. ఇది